వెల్కమ్ బ్యాక్. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు విషయంలో అన్నీ కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయని ఎంపీ అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. రెండోసారి నిన్న చంద్రబాబు శంకుస్థాపన చేశారన్నారు. జిందాల్ను తీసుకొచ్చింది తానేనని చెప్పుకునే ప్రయత్నం చేశారని తప్పుపట్టారు. పర్యావరణ అనుమతులు సహా అవసరమైన అన్ని క్లియరెన్స్లు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకువచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని జేఎస్డబ్ల్యూ సంస్థ అధినేత జిందాల్ స్వయంగా ప్రకటించారన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ప్రారంభించడము శుభ పరిణామము, మంచి పరిణామము. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2023 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఎండి సజ్జన్ జిందాల్ గారు వీళ్ళిద్దరూ కలిసి 2023 ఫిబ్రవరి మాసంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్రాజెక్టును రెండోసారి చంద్రబాబు నాయుడు గారు నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఒక్కసారి గమనిస్తే ఏదో జిందాల్ సంస్థను, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ సంస్థను ఆయనే సంప్రదించినట్టు, ఆయనే పరిశ్రమ తెచ్చినట్టు ఆయన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు, క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసినారు. కానీ పాపం దురదృష్టం చంద్రబాబు నాయుడుకు నిన్న సాయంత్రమే మొత్తం గాలంతా పోయింది. జేఎస్డబ్ల్యూ స్టీల్స్ అధినేత సజ్జన్ జిందాల్ గారు రీట్వీట్ చేస్తూ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్తో నిజంగా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము, ఆ సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది.